హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనిత క్రియేషన్స్. ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్లో ఊహించిన ట్విస్ట్లు, జ్యోత్స్న షాకింగ్ మార్పు, సూరజ్ చేసిన సహాయం, అలాగే కుటుంబంలో జరిగిన ఆసక్తికర సంఘటనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో పూర్తి రివ్యూలో చూద్దాం. ఇక సీన్ స్టార్టింగ్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక చోట ఉంటారు. నువ్వు ఎందుకు అందరినీ పిలిచావు అని చెప్పి శివనారాయణ అడుగుతాడు. నాకు తెలివిగా మాట్లాడడం రాదు అని జ్యోత్స్న అంటుంది. ఈ మాటకు కార్తీక్ పులమారినట్టుగా యాక్ట్ చేస్తాడు. అప్పుడు దీపానికి నీళ్ళు కావాలా అని చెప్పి కార్తీక్ని అడుగుతుంది. మీరు ఒక సమావేశం ఏర్పాటు చేశారు కదా, అదేమిటో నాకు తెలిసే వరకు నేను మంచినీళ్ళు కూడా తాగనని ప్రమాణం చేస్తాడు కార్తీక్. బావగారు మీకు ఒక గ్లాస్ వేడి నీళ్ళు ఇస్తాను అని చెప్పేసి దీప అనగా నన్ను మాట్లాడనిస్తారా అని జ్యోత్స్న అంటుంది. మాకు నీ మాటలు వినాల్సిన అవసరం లేదు. నీ గురించి నేను ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటి అని అనగానే ముందు జ్యోత్స్న ఎందుకు పిలిచిందో చెప్తుంది. ఆ తర్వాత నా నిర్ణయం ఏమన్నా మార్పులు చేయాలా వద్దని ఆలోచిస్తాను. నీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను తాతయ్య అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇన్నేళ్లుగా మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోలేకపోయాను. ఇప్పటికైనా నేను చేసిన తప్పును సరిచేసుకోవాలి అనుకుంటున్నాను అని జ్యోత్స్న అంటుంది. నీ తప్పు ఏమిటో చెప్పు, దాన్ని ఎలా సరిచేసుకోవాలనుకుంటున్నావో కూడా మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటారు. పోటీలో గెలవాలని అనుకున్నాను. గెలవాలనే ఆలోచనలతో పరిస్థితులను పట్టించుకోకుండా ఒక తప్పు చేశాను. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నీకు అర్థమైందా అని చెప్పేసి అడగ్గా ఆమెను మాట్లాడనివ్వండి అని చెప్పేసి గ్రాని అంటుంది. చెప్పు, నేను చేసిన పని వల్ల దీపకు చెడ్డ పేరు వస్తే ఆమె ఓడిపోతుందని అనుకున్నాను. అలా చేస్తూ నాకు చెడ్డ పేరు వస్తుందని గ్రహించలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు? దీపకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి నువ్వా అని చెప్పేసి కార్తీక్ అనగానే మనుషులు మారడం సహజమే అని చెప్పేసి అనగానే అప్పుడు కార్తీక్ దీపతో అంటాడు, ఒక వేడి నీళ్ళు సరిపోవు దీప, అందులో కొంచెం తేనె కూడా కలపో అని చెప్పేసి అంటాడు. అది గుండెకు చాలా మంచిది అని చెప్పేసి అనగానే అప్పుడు జ్యోత్స్న సారీ దీప, క్షమాపణ చెప్పడం సరిపోదని అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే ఆమెను మాట్లాడనివ్వండి అని మళ్ళీ గ్రాని అంటుంది. మీరు చెప్పింది నిజమే, నేను చేసింది తప్పే, దాన్ని సరిచేసుకోవాలనుకుంటున్నా. మేడం ఇంత అకస్మాత్తుగా ఎందుకు మారిపోయారు? అదే పరిపక్వత అంటే ఏంటి? పరిపక్వత అంటే దీప ఈ పదాన్ని గుర్తుంచుకో, తెలుగు నిఘంటువులో వెతుకుదాం అని చెప్పేసి కార్తీక్ దీపతో అంటాడు. వెతికితే జ్యోత్స్న పేరు కనిపిస్తుంది అని చెప్పి గ్రాని అంటుంది. అయ్యో దేవుడా, ఒక వేడి నీళ్ళు ఒకటి సరిపోవు, కొంచెం పుదీనా ఆకులు కూడా వేయండి అని చెప్పేసి కార్తీక్ అంటాడు. పోటీ పేరుతో నేను భార్యాభర్తలను విడదీశాను, అది ఎంత తప్పు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పి జ్యోత్స్న అంటుంది. దీప నిన్ను ఒక్కసారి కౌగులించుకుంటావా అని చెప్పేసి అనగానే ఇది కల కాదు, ఇలాంటి మార్పులు కలలో కూడా చూడడం కష్టం, ఆమెను మాట్లాడనివ్వండి అని మళ్ళీ గ్రాని అంటుంది. హలో, జ్యోత్స్నను మాట్లాడనివ్వండి అని చెప్పేసి శివనారాయణ అంటాడు. బావగారి నిజాయితీ గురించి నాకు తెలిసిందే. ఆయన దీపం ఉన్నా కూడా ఎలాంటి సలహాలు ఇవ్వరు అనే నమ్మకం నాకు ఉంది. అందుకే నేను పెట్టిన షరతును వెనక్కి తీసుకుంటున్నాను. బావగారు తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్ళవచ్చు. దేవుడా, నువ్వు నన్ను కొట్టావు, నిన్ను ఎక్కడ కొట్టాలో నాకు తెలుసు. అయ్యా దేవుడా, నువ్వు ఈ కుక్కలా మాట్లాడుతున్నావు. నేను నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు నన్ను నమ్మాలి. నేను నీ పక్కనే పడుకున్నాను, నేను రాత్రంతా నిద్రపోయానా అని చెప్పేసి దీప వాళ్ళ అత్తగారితో జ్యోత్స్న అంటుంది. నా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా కుటుంబం నన్ను ఇంతగా నమ్ముతున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా నేను తప్పులు చేస్తున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అంటుండగా అప్పుడు కార్తీక్ ఇలా అంటాడు, ఒక పుదీనా ఆకు సరిపోదు, 2 అల్లం ముక్కలు కూడా వేయండి, నేను నా తప్పును సర్ది చేసుకోవాలనుకుంటున్నాను అని జ్యోత్స్న అంటుంది. బావగారు మీరు మీ అత్తగారితో దీపతో కలిసి వెళ్ళవచ్చు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. మరి ఆ ఒప్పందం సంగతి ఏంటి అని చెప్పేసి అనగానే ఆ ఒప్పందం మాత్రం నా పెళ్లి అయ్యే వరకు అలాగే ఉంటుంది. నువ్వు ఆ విషయం వదిలిపెట్టవని నాకు తెలుసు. నా పెళ్లి బాధ్యతను మీ కొడుకు తీసుకున్నాడు, అప్పుడు నేను ఎలా వదిలేస్తాను? ఒప్పందం అలాగే ఉంటుంది, కానీ దానికి పోటీకి ఎలాంటి సంబంధము లేదు. నేను దీపతో నిజాయితీగా పోటీ పడతాను. సంతోషమేనమ్మా అని చెప్పేసి అందరూ అనగానే దీప ఈ సాయంత్రం ఇంటికి వెళ్దాం, 2 రోజులు అక్కడ ఉండొచ్చు. మళ్ళీ ఆమె మనసు మార్చుకుని ఏదైనా షరతు ఏమన్నా పెట్టింది అంటే మళ్ళీ మనకి తలనొప్పి మొదలవుతుంది. నేను బట్టలు సర్దుకుని సిద్ధంగా ఉంటాను అని చెప్పేసి దీప వాళ్ళ అత్తగారు అయితే అంటారు. మీరిద్దరూ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రండి. సరే అత్తయ్య అని చెప్పేసి అంటుంది దీప. ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి అని చెప్పేసి గ్రాని శివనారాయణ అడుగుతుంది. నువ్వు జ్యోత్స్న దీపలను క్షమాపణ చెప్పకపోయి ఉంటే నా నిర్ణయం చెప్పేవాడిని. ఇప్పుడు దాని అవసరం లేదు. నా వల్ల ఎవరికి ఎలాంటి సమస్య రాదు. నేను కోరుకున్న మార్పు మొదలైంది. అవును వదిన, నా కోడలు ఇలాగే ఉండాలని దేవుడిని ప్రార్థిస్తాను. పరిస్థితులు మనుషులను మారుస్తాయి. నా కూతురు వల్ల మీకు ఎలాంటి సమస్య రాదు. వెళ్దాం వదిన, నేను మీకు సహాయం చేస్తాను అని సుమిత్ర అంటుంది. పారుని కార్తీక్ పిలుస్తాడు. ఏంటి అని చెప్పేసి అంటుంది పారు. నువ్వు పార్టీ మార్చేసావు కదా అని కార్తీక్ అడుగుతాడు. నేను
నీ పార్టీనే అని చెప్పేసి గ్రాని అనగా మద్దతు ఉన్నట్టు అనిపిస్తుంది. నేను జ్యోత్స్నకు మద్దతు ఇచ్చినట్టుగానే ఇస్తాను, కానీ నేను దీప పార్టీనే, దీపే నా ప్రాణం అని చెప్పేసి అంటుంది. ఈ పార్టీ అంతా దీప కోసమే, దీపే నాకు సర్వస్వం అని చెప్పేసి అంటే ఏ ప్రాణం అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడితో కార్తిక్ గ్రానీల చర్చలు అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ దీప కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటుంది సుమిత్ర అన్న మాటల్ని. దీప నా గర్భంలో పుట్టి ఉంటే తల్లిగా నా జన్మ సార్థకం అయ్యేది అన్నమాట గుర్తు చేసుకుంటూ ఉంటుంది. 2 వారాలు 3 వారాలు కాదు, నేను పూర్తిగా ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అన్న మాట కూడా గుర్తు చేసుకుంటుంది. నేను పెట్టిన షరతును వెనక్కి తీసుకుంటున్నాను. వదిన తన కుటుంబంతో కలిసి తన ఇంటికి వెళ్ళవచ్చు. వదిన ఇక్కడే ఉన్నావా? ఇక్కడనే ఉంటాను, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఏమైంది అని చెప్పేసి కార్తిక్ వస్తాడు. ఇంకేం కావాలి బావా, ఇప్పటికే ఆమె గెలిచింది. జ్యోత్స్న చేసిన తప్పులకు తాతయ్య శిక్షిస్తారని అనుకున్నాను, కానీ జ్యోత్స్న చాలా తెలివిగా తప్పించుకుంది బావా అని చెప్పేసి అంటుంది. ఒక్క క్షమాపణతో అందరి కోపం పోయింది. ఇది నన్ను నా తల్లికి దూరం చేసింది, లేకపోతే నీ తల్లిదండ్రులు కలుస్తున్నప్పుడు నేను ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోతానని అనుకున్నావా అని జ్యోత్స్న అంటుంది. ఇది జ్యోత్స్న జీవితం, నేను ఎలా బాధ పెట్టాలో నాకు తెలుసు. దీనినే గర్వం అంటావా? మోసం చేసి మంచి పనులకు గెలుస్తావా? నువ్వు గొప్ప కుటుంబానికి చెందినవాడివా? నువ్వు కూడా మోసగాడివే. నేను ఎవరిని మోసం చేయలేదు. నేను దాస్ కూతుర్ని. నువ్వు నన్ను తప్పించుకోవాలని చూసావు, మేము నిన్ను తప్పించుకోవాలని చూడలేదు. నిన్ను మంచి మనిషిగా మార్చాలని ప్రయత్నించాము. ఇలా జ్యోత్స్న కార్తికుల అనువాదం మొదలవుతూ ఉంటుంది. వెళ్ళి ఇవన్నీ నా తండ్రికి చెప్పు, ఆయన ఆనందంగా వింటారు. నీ తల్లి నీతో చెప్పింది కదా, నా కడుపులో దీప వెలిగిస్తే బాగుంటుంది అని. అది నీ జీవితానికి కొత్త ఆశని ఇచ్చింది. అవకాశం దొరికిందని ఇక్కడే ఉండిపోవాలని అనుకున్నావు. అందుకే ఒక్క రాత్రిలో మారిపోయినట్టు నటించావు. నేను నటిస్తాను, ఇంకా ఎక్కువగా నటిస్తాను. నేను ఎంత నటించినా నువ్వు నాకంటే పెద్ద నటుడు అని నాకు తెలుసు అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. నువ్వు బయటపడవు, నేను బయటపడతాను, అదే తేడా. ఇంకేమిటి, నీ భార్య నీ తల్లితో కలిసి ఉండమని ఎదురు చూస్తుంది. నువ్వు ఉండవు కదా. నేను ఇంట్లో దీపం వెలిగించాను. ఇది చెడ్డ కళ. దాన్ని చెడ్డ కళగా అనుకోవాలా మంచి కళగా అనుకోవాలా అనేది నీ ఇష్టం. నేను ఎప్పుడు ఇంటి వారసురాలే అని చెప్పి దీప అంటుంది. నువ్వు ఎప్పుడు తల్లిదండ్రులు లేని అనాథగానే ఉంటావు అని చెప్పి జ్యోత్స్నగా, ఎవరు అనాథగా మిగులుతారు, ఎవరు కుటుంబంలో ఉంటారు కాలమే నిర్ణయిస్తుంది అని దీప అంటుంది. నువ్వు చెప్పింది ఎప్పటికీ జరగదు. ఎందుకు జరగదు? నా భార్య దీప అనాథగా ఉండదు. ఆమె ఇక్కడ సుమిత్ర కూతురుగానే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. వెనకాల చూడగానే తాతయ్య కనిపిస్తారు. తాతయ్య అన్నీ విన్నారా అని చెప్పి మనసులో అనుకున్నాగా, ఏమన్నావు అని చెప్పేసి తాతయ్య డౌట్గా వస్తాడు. దీప సుమిత్ర కూతురుగా ఉంటుందా? నిన్నే అడుగుతున్నాను, దీప ఎందుకు సుమిత్ర కూతురుగా ఉంటుంది? తాతయ్య జరిగింది ఏంటంటే అని చెప్పేసి అనగా, దీప అనాథ కాదు, ఆమె కూడా నా కూతురే. జ్యోత్స్నను ఆమెను తన సొంత కూతురులా చూసుకుంటుందని చెప్పింది కదా. మేము తల్లి కూతురులా ఉంటే, అవును జ్యోత్స్న నువ్వు ఎప్పుడు మీలాగే ఉండాలి. అప్పుడు దీప అనాథగా ఉండదు, ఆమె సుమిత్ర కూతురులా ఉంటుంది. అది నువ్వు విన్నావనుకుంటా? అవును. ఏంటి సార్? అవును అవును తాతయ్య, మీరిద్దరూ కలిసి ఉండటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని గొడవలు జరిగినా మీరు ఇలా కలిసిపోయి ఉంటే నాకు అదే హ్యాపీ అని చెప్పేసి తాతయ్య అంటాడు. మాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. ఏంటి దీప? అవును సార్, ఏదైనా అంటే ఆఫీస్కి రండి, మాట్లాడుకుందాం. ఆలస్యం అవుతుంది, వెళ్దాం దీప. నువ్వు నీ పని చూసుకో, నేను నా పని చేస్తాను. చెప్పండి మేడం, మీరేం చేశారు? మీరు చెప్పిన పని నేనే చేస్తున్నాను. అతని పని పూర్తయింది. అతను ఉంటే నేను అతన్ని మళ్ళీ చూడలేను. జ్యోత్స్న, కార్తిక్ దీపాలను మరో కారులో పంపించాను. ఈ కారులో ఆఫీస్కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నానో తెలుసా అని చెప్పేసి శివనారాయణ జ్యోత్స్నతో అంటాడు. నాకు తెలియదు తాతయ్య అని చెప్పి జ్యోత్స్న అనగా, నేను నీతో మాట్లాడాలి. ఏంటి తాతయ్య అంటే, నేను చేసిన తప్పులకు అందరూ క్షమాపణ చెప్పాను, కానీ అందరి ముందు చెప్పలేని ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అని శివనారాయణ అంటాడు. ఏంటి తాతయ్య? నువ్వు నా మనవరాలు కాదు, నా ఇంట్లో ఉండే హక్కు నీకు లేదు తాతయ్య అని చెప్పి జ్యోత్స్న షాక్ అవుతుంది. నేను బావగారితో మాట్లాడాలని మీరు విన్నారా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది. ఇప్పుడే నిన్ను మా ఈ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను. ఇంత చెప్పే ముందు నేను ఎలా ఎందుకు మాట్లాడుతున్నానో అడగకూడదా అని చెప్పేసి అంటే, ఏమైంది తాతయ్య అని చెప్పి జ్యోత్స్న అంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడక్క, ఎందుక గత కొన్ని నెలలుగా ఇంట్లో నీ ప్రవర్తన చూసిన తర్వాత నువ్వెవరో అతను చెప్తాడో నువ్వు దాస్ కూతురు అని, కానీ నా దృష్టిలో నువ్వు ఈ శివనారాయణ కుటుంబం అని ఆత్మ వంటివి. ఈ 4 ఇళ్లకు వారసురాలివి. ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించాలి అంటే నువ్వే ఎలా ఉండాలి, కానీ నువ్వు ఎలా ఉన్నావు? నేను నీ నుంచి ఆశించినది ఇది కాదు. నిజం తెలిసిందని నేను బాధపడటం లేదు. విను, నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే నీ తల్లి కోరిక నెరవేరుతుంది. నువ్వు నీ భర్తతో కలిసి ఎదిగి నా వ్యాపారాన్ని చూసుకుంటే నా కోరిక కూడా నెరవేరుతుంది అని శివనారాయణ అంటాడు. అంతేకాదు, అన్నీ చేతికొచ్చాయి అని అనుకుని కూర్చోకూడదు. పోరాడాలి, నేర్చుకోవాలి, గెలవాలి. అప్పుడే నువ్వు శివనారాయణ మనవరాలివి అనిపిస్తావు. మరొక విషయం, నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తానని అనుకోకు. ఇతరుల కంటే ఎక్కువగా శిక్షిస్తాను. ఈసారి మీరు నన్ను శిక్షించే అవకాశం నేను ఇవ్వను తాతయ్య అని చెప్పి జ్యోత్స్న అంటుంది. మీరు చెప్పిన పని నేను చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఒక కారు అతను డోర్ కొడతాడు. అదేమిటి,
ఎవరతను డోర్ కొడుతున్నారు అని చెప్పేసి అంటే నాకు తెలియదు తాతయ్య అని చెప్పేసి అంటాడు. ఏ డబ్బుల కోసమో వచ్చి ఉంటారు అని చెప్పి జ్యోత్స్న అనగా అయితే వాళ్ళకి ఇచ్చేయి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటే ఒక నిమిషం తాతయ్య మాట్లాడొస్తాను అని చెప్పేసి అంటే వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు అని చెప్పేసి అంటే ఈ లోపల తాతయ్యకి ఫోన్ వస్తుంది. అమ్మ బతికిపోయాను అని చెప్పేసి మీరు ఫోన్ మాట్లాడండి, వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి అంటే కొంతమందిని పంపించాను. సరే తాతయ్య అని చెప్పేసి అంటాడు. మీరు మాట్లాడండి అని చెప్పేసి అని కిందకి దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎందుకురా ఇక్కడ జనాల్లో ఉన్నప్పుడు నన్ను కలవకూడదు అన్నాను కదా, నీకు పేమెంట్ కూడా చేస్తాను కదా, ఎందుకు వచ్చారు అని చెప్పేసి జ్యోత్స్న వాళ్ళని అడుగుతుంటే మీరు చెప్పిన పని పూర్తి చేస్తాను అని చెప్పేసి అంటే గుడ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి జ్యోత్స్న అంటుంది. నాకు కొన్ని డబ్బులు అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళు రౌడీస్ అడుగుతారు. నీకు ఆల్రెడీ ఇచ్చాను కదా, మీరు ఇంకెందుకు అనగా నాకు కావాలి అని చెప్పేసి అనక ఇంకా సరే ఎంత కావాలి అంటే 50 లక్షలు అడుగుతారు. 50 లక్షల అంత డబ్బు ఎందుకు, నేను ఇవ్వను అని ఇవ్వకపోతే అని చెప్పేసి అంటే నీ తాతయ్య దగ్గర నుంచి తీసుకోవాల్సి వస్తుంది అని రౌడీలు అంటారు. కారులో ఉన్న అమ్మాయిని కూడా తీసుకెళ్తాం, నువ్వు వెళ్ళి కారు తీసుకురా. సరే అన్న అని చెప్పేసి జ్యోత్స్న చేయి పట్టుకుని బలవంతం చేస్తారు. ముందు కారులో ఎక్కువ అని చెప్పేసి అంటారు. ఇదంతా ఎదురున్న కారు నుంచి తాతయ్య గమనించి చూస్తాడు. మీరు ప్రాణాలతో ఉండరు అని చెప్పేసి తాతయ్య వెళ్ళి అడ్డుకోగా తాతయ్యని తోసేస్తే పక్కకు వెళ్ళి పడిపోతాడు తాతయ్య. ఈ లోపల సూరజ్ వచ్చి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. మీరు మామూలుతో ఉండదు సూరజ్ వెంటనే అని చెప్పేసి దెబ్బలాడుతూ ఉండగా సూరజ్ కాలికి దెబ్బ తగులుతుంది. ఇక జనాలందరూ పోగబడ్డం చూసి ఆ రౌడీస్ అయితే వెళ్ళిపోతారు, జనాలందరూ వస్తున్నారు అని చెప్పేసి. ఇక సూరజ్ జ్యోత్స్న అని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉండగా సూరజ్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. కూర్చోండి జ్యోత్స్న వెళ్ళి నువ్వు కారు తీసుకురా అని చెప్పేసి తాతయ్య అనగా వెళ్తారన్నమాట. ఇంకా ఆఫీస్ సీన్లోకి వెళ్ళిపోతే ఏమైంది దీప, ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నావు అని చెప్పేసి అనగా దీప అంటుంది సూరజ్ ఇంకా రాలేదు, నేను అతనికి ఫోన్ చేశాను కానీ ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది అని చెప్పేసి అనగానే ఈ లోపల తాతయ్య అయితే వస్తాడు. ఏంటి కొద్దిసేపట్లో వచ్చేస్తాడులే అని చెప్పేసి కార్తీక్ అనగా ఈ రోజు రాకపోతే ఏదో ముఖ్యమైన పని ఉంటుంటుంది, లేదు అంటే మనకన్నా ముందే వచ్చేవాడు కదా అని చెప్పేసి అనగారు. ఈ లోపల తాతయ్య వచ్చి సూరజ్ ఈ రోజు రాడు అంటాడు. ఏమైంది సార్ అనగా అతని కాలికి గాయమైంది, ఈ రోజు విశ్రాంతి తీసుకోమని నేను చెప్పాను. అతని కాలికి ఎలా గాయమైంది అంటే జ్యోత్స్నకు గాయం కావాల్సింది, ఆమెను కాపాడి సూరజ్ గాయపడ్డాడు అనగా ఏమైంది సార్, నేను కారులో వస్తుండగా కొంతమంది రౌడీలు కారును ఆపారు, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, జ్యోత్స్న కోసం రౌడీలు ఎందుకు వచ్చారు, అది ఇంకా సమాధానం లేని ప్రశ్న, వేరే వాళ్ళని పంపించి ఉండొచ్చని అనుకుంటున్నాను. ఎవరు పంపించారు, ఈరోజు సూరజ్ మమ్మల్ని కాపాడాడు, నేను జ్యోత్స్న ఇద్దరం అతనికి కృతజ్ఞతలు చెప్పాలి. సరే మీరు మీ పని చూసుకోండి, కార్తీక్ నువ్వు నాతో రా అని చెప్పేసి శివనారాయణ అంటాడు. కార్తీక్ అక్కడి నుంచి వెళ్తాడు. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ ఎపిసోడ్లో జ్యోత్స్న తన తప్పును ఒప్పుకుని అందరి ముందు దీపన్కు క్షమాపణ చెప్పడం ప్రధాన హైలైట్గా నిలిచింది. ఆమె తన షరతును వెనక్కి తీసుకోవడంతో కార్తీక్ దీప కలిసి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది. అయితే జ్యోత్స్న మార్పు నిజమా కాదా అనే సందేహం అందరిలో కనిపించింది. మరోవైపు తాతయ్య జ్యోత్స్న ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమెకు గట్టి హెచ్చరిక ఇచ్చాడు. కుటుంబ వారసురాలుగా బాధ్యతగా ఉండాలని చెప్పాడు. అయితే అసలు ట్విస్ట్ తర్వాత వచ్చింది. జ్యోత్స్న రహస్యంగా కొందరు వ్యక్తులతో మాట్లాడిన విషయం బయటపడగా తాతయ్య ప్రయాణిస్తున్న కారును రౌడీలు అడ్డగించారు. ఆ సమయంలో సూరజ్ ధైర్యంగా ఎదుర్కొని జ్యోత్స్నను తాతయ్యను కాపాడాడు. ఈ క్రమంలో అతనికి గాయాలు కావడం ఎపిసోడ్ను మరింత ఎమోషనల్గా మార్చింది. ఆఫీస్లో సూరజ్ రాకపోవడంతో అందరూ ఆందోళన చెందగా అతను జ్యోత్స్నను కాపాడే క్రమంలో గాయపడ్డాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా దీపా, కార్తీక్ మరియు కుటుంబ సభ్యులు సూరజ్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక రౌడీలను పంపించి ఎవరు, జ్యోత్స్న నిజంగానే మారిందా లేక ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తుందా అనే ప్రశ్నలతో ఎపిసోడ్ ముగిసింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు కార్తీక దీపం 2 ఎపిసోడ్ పూర్తి రివ్యూ. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ సీరియల్స్ అప్డేట్స్ కోసం మనిత క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. జ్యోత్స్న మార్పు నిజమా లేక మరో కొత్త నాటకమా, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ క్యాచ్ యు లేటర్. బాయ్ బాయ్.